అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సెంట్రల్ పార్కులో 2,62,00,000 రూపాయలతో ఈరోజు డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గత 5 ఏళ్లలో అంటే సెంట్రల్ పార్క్ని అంతకుముందు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014-19లో సెంట్రల్ పార్క్ చాలా బాగుండేది. నేషనల్ పార్క్ బ్రహ్మాండంగా ఉండేది. ఈ నేషనల్ పార్క్లో దాదాపు అంటే మా అనంతపూర్ జిల్లాకు మొత్తం దాదాపు 76 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా కానీ ఇక్కడ చాలామంది ఆట విడుపు కోసం ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ చెట్లు అయితే ఏమి, తర్వాత పార్కులు అయితే ఇవన్నీ బ్రహ్మాండంగా ఉండేవి 2014-19 టైంలో. ఎప్పుడైతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిందో మా సర్పంచ్ గారు చెప్తున్నారు, అన్న బాగా ఇబ్బందిగా ఉంది, మళ్ళీ ఈ 20 నెలల కాలంలో మళ్ళీ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది, ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు అని చెప్పేసి మా సర్పంచ్ గారు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే అప్పుడు ఉండే ప్రభుత్వం కేవలం బట్టలు నొక్కుంటా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండేది. కానీ మళ్ళీ ఈరోజు మేము 10 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేపిస్తే 2,62,00,000 రూపాయలు ఫస్ట్ విడతగా శాంక్షన్ చేయడం జరిగింది మా కలెక్టర్ గారు కానీ ఇక్కడ పర్సనల్గా విజిట్ చేసి ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ విడతలో 2,62,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద ఈరోజు సీసీ రోడ్లు చేయించడం జరుగుతుంది. అవే కాకుండా మౌలిక సదుపాయాలు లాస్ట్ 2 months బ్యాక్ ఇక్కడ వచ్చినప్పుడు నేను ఈ మరుగుదొడ్లు లేవని చెప్పేసి నా దృష్టి తీసుకొస్తే ఆ మరుగుదొడ్లు టెండర్ కానీ అయిపోయింది. దాంట్లో భాగంగా ఒక 2 రోజుల్లో అవి కానీ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి దాదాపు 15 లక్షల రూపాయలతో మరుగుదొడ్లు కానీ ఇక్కడ చేయించడం జరుగుతుంది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు చూస్తారు. అంటే ఇక్కడ ఈ ఇబ్బంది ఉంది సార్, ఇక్కడ ఇబ్బంది ఉంది సార్ అని చెప్పేసి మేము వెళ్ళి అడుగుతాను, ఇమీడియట్గా శాంక్షన్ చేసే పరిస్థితి. ఈరోజు దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గము దాదాపు 20 నెలల కాలంలోనే 160 కోట్ల రూపాయలతో ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఇవే కాకుండా ఇంకా ఈ నేషనల్ పార్క్లో అనేకమైనటువంటి పీపీపీ మోడల్లో తీసుకొస్తున్నాం. గత 5 ఏళ్లలో ఏవైతే పక్కకు తీసి పెట్టారో అవన్నీ మళ్ళీ పునరుద్ధరించే విధంగా పీపీపీ మోడల్లో తీసుకొచ్చేసి ఒక 2-3 monthsలోనే ఒక వాటర్ పార్క్ కానీ ఇక్కడ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. ఆ వాటర్ థీమ్ పార్కు అయితే ఏమి, అలాగే ఇంతకుముందు ఏవైతే అన్ని ఇబ్బందిగా పక్క తీసి పెట్టారో అవన్నీ పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.